ఫ్రెండ్స్, ఇయ్యాల మనం మ్యాన్ థింగ్ సొల్లు మాట్లాడకుండా డైరెక్ట్ గా సినిమాలోకి వెళ్ళాలంటే అది మన వల్ల ఎలాగూ కాదు. సో మ్యాన్ థింగ్ అంటే మ్యాను వాడి థింగు కాదు, మొత్తం ఒకటే మ్యాన్ థింగ్. బేసిక్ గా మ్యాన్ థింగ్ అనేవాడు ఒక రాక్షసుడు టైప్ వాడంట. కంప్లీట్ గా చెడ్డోడు కాదు, కంప్లీట్ గా మంచోడు కాదు, మంచోళ్ళకి మంచోడు, చెడ్డోళ్ళకి చెడ్డోడు. చూడడానికైతే బిగ్ ఫుట్ కి బోధపందికి మధ్య సంగమం జరిగితే పుట్టినట్టు ఉంటాడు. ఒక మూవీ స్టార్ట్ అవగానే మనం మిడ్ నైట్ టైం చూస్తాం. ఆ మిడ్ నైట్ లో ఒక భయంకరమైన అడవి, ఆ భయంకరమైన మిడ్ నైట్ అడవిలో వ్యూ అదిరిపోయిందని చెప్పి కొంతమంది పార్టీ చేసుకుంటూ ఉంటారు. అక్కడే మన యంగ్ ఉడుకు రక్తం ఉన్న బిల్లి అలాగే సారా వీళ్ళిద్దరిని చూస్తాం. అయితే ఆ భయంకరమైన చీకటిని చూసి ఈ పాప మూడొచ్చేసి ఉంటది. సో పొదల్లోకి వెళ్దాం పదా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటది. ఆ బిల్లి గాడు వాడు కూడా వెంట పడుతూ, వద్దు మే నా మాట విను, పొదల్లోకి వెళ్దాం అంటే కావాలంటే మా ఇంటి వెనకాలే పొదలు ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. ఈ పొదల్లోకి వద్దు, ఈ అడవిలో కొంచెం ముందుకెళ్ళామంటే ఇక్కడ ఎక్కువగా బోతాలు దెయ్యాలు ఈ టైంలో గోలగోలు చేస్తుంటాయి, అస్సలు వద్దు అంటే ఈవిడేమో ఇప్పుడు నువ్వు వస్తావా లేకపోతే ఇంకొకరిని తీసుకెళ్ళమంటావా అని అంటుంది. ఇంకేం చేస్తాడు బిల్లిగాడు, ఓకే ఇవాళ నైట్ పోతే పోయాను కానీ పొదల్లోకి మాత్రం నేనే వస్తానని చెప్పి వాడు వెనకాలే పోతాడు. ఈ అమ్మాయి చాలా దూరం వెళ్ళిపోద్ది. ఇంకొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఆగిపోయి లొకేషన్ అద్దెపోయింది. ఇందాక నువ్వు ఏదో కథ చెప్తున్నావు కదా, నువ్వు అది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయి, అప్పుడే నాకు మూడు వస్తుంది అంటుంది. వీడప్పుడు కథ చెప్తాడు. ఇది నీటి కుంటలు అనమాట, నీటి మడుగులు స్వాన్స్ అంటారు. అడవి మధ్యలో నీటి కాలువలు చాలా ఉంటాయి. అసలే ఈ మధ్యకాలంలో ఇక్కడ చాలా ఇన్సిడెంట్ అవుతున్నాయి, చాలా మంది ఊళ్ళో జనాలు ఇక్కడికి వచ్చి చచ్చిపోతున్నాయి. మే నువ్వు అడిగినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఇప్పుడైనా వెళ్ళిపోదాం పదా అంటాడు. పాప ఏమో ఇలాంటి కథలు మళ్ళీ మళ్ళీ వింటుంటే నాకు మూడు వస్తుంది, అందుకే చెప్పమన్నాను నా మూడు చెడగొట్టమాక అని చెప్పి. ఇప్పుడైతే వీళ్ళు ఆ నీటి కుంటల్లో ఓ పడవ కనిపిస్తే ఆ పడవ ఎక్కి పడవ ప్రయాణం చేస్తూ సంగమం అవుతూ ఉంటది. అయితే అప్పుడే అమ్మాయి ఆ నీళ్ళల్లో ఏదో కదులుతూ ఉంది అన్నట్టు చూస్తూ ఉంటది. పడవలో వాళ్ళు కదులుతున్నది వాళ్ళ గురించి చెప్పట్లేదు, నీళ్లు కదులుతూ ఉంటాయి. ఈ కదలింపుల్ని ఈవిడ కదిలిస్తూ అదే గమనిస్తూ ఉంటది. ఈడు మాత్రం పిల్లగాడు ఏం గమనియట్లేదు. ఈడు ఎలాగో పోతే పోయిన వాళ్ళ ఒక్కరోజు బతికితే చాలనే వచ్చాడు కదా, కరెక్ట్ గా అదే టైంకి ఏదో ఒకటి వచ్చేసి వాడిని ఎత్తుకెళ్ళిపోద్ది, వాడిని చంపేసిద్దాడు, చచ్చిపోయాడు. ఇప్పుడే ఆ రాక్షసుని చూసి మూడ్ ఆఫ్ లో ఉన్న ఈవిడ మొహం కూడా చూసేస్తాం, చాలా భయపడిపోయిద్ది. కట్ చేస్తే కాయలు చూస్తాం. కాయలంటే ఈడే, ఇతను పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ అనమాట. ఇదే ఊళ్ళో పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ గా కొత్తగా వచ్చాడు. ఇంతకు ముందు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్ కి ఏమైందంటే సేమ్ ఆడు కూడా ఆవిడ గర్ల్ ఫ్రెండ్ తో పాటు ఈ కొలంలో పొదల్లో నుంచి దోబూచుల ఆట ఆడడానికి వెళ్తూ చచ్చిపోయాడు, మాయమైపోయాడు. ఇప్పుడు దాకా కనిపించలేదు. ఇప్పుడు స్టేషన్ లోకి వెళ్తాడు. స్టేషన్ లో లోకల్ పోలీస్ ఆయన కానిస్టేబుల్ ఇదిగా ఇతను కలుస్తాడు. ఇక్కడైతే సిచ్యువేషన్ మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కొత్తగా వచ్చాడు కదా, ఊళ్ళో చాలా దారుణమైన సంఘటనలు అవుతున్నాయి. అలాగే ఇంతకు ముందు డిపార్ట్మెంట్ హెడ్ ఉండాలి, అతని నేమ్ టిమ్ము. ఆ టిమ్ము కనిపించకుండా పోయాడని చెప్పాను కదా, కనిపించకుండా పోయే ముందు చాలా మెంటల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడంట. ఆ పొదలు నీటి కుంటలు వీడి జోలికి అయితే అసలు ఎవ్వడు అల్లమాకండి, నన్నంటే నా గర్ల్ ఫ్రెండ్ చంపిపడేసింది. అసలు మూడు వచ్చినప్పుడల్లా ఆ పొదల దగ్గర పదా నీటి కుంటల దగ్గర పదా అక్కడికే వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళినా ఒప్పుకునేది కాదు, నేను తట్టుకోలేకపోయాను. సో వెళ్ళి అక్కడ మాయమైపోతున్నాను, మీరు మాత్రం ఆవేశపడి ఆ పొదల్లోకి వెళ్ళమాకండి, అక్కడ ఏదో ఉంది అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ వింత వింతగా అయిపోయాడంట. లాస్ట్ గా కనిపించకుండా పోయే ముందు ఆ గర్ల్ ఫ్రెండ్ తో పాటు పొదల్లోకి వెళ్ళాడు. వచ్చేటప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఒకటే వచ్చింది, వాడైతే మళ్ళీ రాలేదు. ఇప్పుడు ఆ మిస్ అయిపోయిన పోలీస్ ఆయన ఆఫీస్ లోపలికి వెళ్ళి మన కాయలు అన్ని ఎతుకుతా ఉంటాడు. అతను ఆల్రెడీ ఆ పొదలేంటి అసలు అక్కడ తప్పిపోవడం ఏంటి ఆ ఇన్వెస్టిగేషన్ అన్ని చాలా చేశాడు. అక్కడ ఎంతో మంది మిస్ అయిపోయారు. ఆ ఉన్నవన్నీ వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు కాదు, మిస్ అయిపోయిన వాళ్ళు. ఆ మిస్ అయిపోయింది అసలు వాళ్ళంతా చనిపోయారంట. అక్కడికి వెళ్ళి మన కొమ్మలగాడ చూసి షాక్ అయిపోతాడు. కానిస్టేబుల్ అసలు మీ ఊళ్ళో ఇంత మంది జనాలు ఉంటారని కూడా నేను అనుకోవాలా, అసలు ఉండే జనాల కంటే మిస్ అయిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారేంటి, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ, మీకు తెక్కగానే ఏమైనా పట్టింది ఆ ఊళ్ళో అందరికి, ఆ పొదల్లోకి పోతే చచ్చిపోతున్నారు అని తెలిసి కూడా ఎందుకు పోతున్నారు అని అంటే ఆ కానిస్టేబుల్ ఏమో కొన్ని సిచ్యువేషన్స్ అంతే అండి, వెళ్లాల్సి వస్తుంది తప్పదు, ఆ టైంలో మన చేతుల్లో ఏమి ఉండదు, పోతే పోయి ఒకసారి వెళ్దాం పదని చెప్పి వెళ్ళిపోతాం. అయితే ఇక్కడ మొత్తం సిచ్యువేషన్ అంతా ప్యాలెస్ అని చెప్పి ఒక అతను ఉండేవాడు. ఆ ప్యాలెస్ గాడు ఇక్కడ ఏదో శాపం పెట్టాడు, దాని వల్ల అంత మంది అక్కడ పోయి చచ్చిపోతూ ఉన్నారు ఊరు మొత్తంతో పాటు. మీకంటే ముందు వచ్చిన పెద్ద పోలీస్ ఆయన కూడా ఇదే నమ్మేవాడు. అని అంటే అప్పుడే ఫోన్ వస్తుంది, అంటే పొదల్లో నుంచి ఇంకో శవాన్ని ఇప్పుడే తీసారంట, వచ్చి గమనించమని. మన కాయలు అక్కడికి వెళ్ళి చూస్తాడు. అక్కడికి వెళ్ళి కానిస్టేబుల్ కూడా వస్తాడు. కానిస్టేబుల్ అయితే అతను చూసి అదే ఆ శవాన్ని చూసి బాధపడిపోతూ ఉంటాడు. ఇటు ఫ్రెండ్ అనమాట బిల్లి. బాధతో పాటు అదంతా సిచ్యువేషన్ చూసి వాంతులు కూడా వచ్చేస్తుంటాయి. అయితే బేసిక్ గా బాధ వాంతులు రెండు వచ్చినప్పుడు బాధ సైడ్ ట్రాక్ వెళ్ళిపోవాల్సిందే, వాంతులే ఫస్ట్ వచ్చేస్తాయి. సో అది ఆపుకోలేక బయటకు వచ్చేస్తాడు. బిల్లి అంటే పోలీస్ ఈడు కూడా సినిమా స్టార్టింగ్ లో గుర్తుంది కదా, పొదల్లో ఒక లాక్కపోయిలే ఆ బిల్లిగాడు. మన కాయలు అయితే డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఈడు బాడీ మొత్తం చూస్తూ ఉంటే చాలా తేడాగా ఉంది, ఏదో డిఫరెంట్ గా ఉంది అని అంటే ఇన్వెస్టిగేషన్ ఇతను పోస్ట్ మార్టం చేసే అతను అయితే నీటి గుంటల్లో ఇన్ని రోజులు పడి ఉంటే అలాగే ఉంటుందిలేండి, పెద్ద విషయం ఏం కాదు, కాయలేమో వీడు ఎలా చనిపోయాడు చెప్పండి అంటాడు. దానికి ఇతను దీనికి చాలా టైం పట్టిద్ది, దానికంటే ముందు ఊళ్ళో అతిపెద్ద ఆయిల్ కంపెనీ ఉంది, ఆ కంపెనీ ఓనర్ ఫెడరిక్ అతను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు, అక్కడేదో గొడవ అవుతుంది వెళ్ళండి అని
అంటే ఓకే అని చెప్పి ఇక్కడికి వస్తాడు. కాయలు ఇక్కడ చూస్తే ఏదో ప్రొటెస్ట్ అవుతుంది, చాలా మంది గోలగోలు చేస్తూ ఉంటారు. ఈడేమో ఆయిల్ కంపెనీ కొడుకు ఓనర్, అదే ఫెడరిక్ అన్నాను కదా, ఫెడరిక్ ఓనర్ కొడుకు ఈడు. వీళ్ళందరిని అరెస్ట్ చేసేయండి అని చెప్పి అడుగుతా ఉంటాడు. మనోడు వెంటనే వాళ్ళ దగ్గరకు పోయి వెళ్ళిపోమని చెప్దామని వెళ్తుంటాడు. అక్కడ ఎలిజబెత్ అని చెప్పి ఇవిడ ఉంటుంది. ఎలిజబెత్ ఏమంటుందంటే మేము మా హక్కుల కోసం పోరాటం చేస్తున్నాం, ఈ ఆయిల్ కంపెనీ ఓనర్ మంచోడు కాదు, వాడు ఎన్నో రకాల తప్పులు చేస్తున్నా వాడిని అయితే అరెస్ట్ చేయడం లేదు, ముందుగా వాడిని తీసుకెళ్ళండి అని చెప్తుంది. అయితే నేను చెప్పినంత మంచిగా చెప్పదు, కాయలు నువ్వు దగ్గరకు వచ్చావంటే కొమ్మలు కోసేస్తాం, మా ఊళ్ళో మా హక్కుల కోసం మేము ఫైట్ చేస్తున్నాం, ముందు వెళ్ళి ఆ కంపెనీ ఓనర్ ఫెడరిక్ జరిగిపోతుగాడు వాడిని అరెస్ట్ చేయి, ఈ టైప్ లో చెప్తుంది. కాయలుగాడు అదేదో ఇన్స్ట్రుమెంట్ తీసుకొని, అంటే వాళ్ళు పని చేసుకునే ఒక మెషిన్ కి చైన్లు కట్టేసి పెట్టారు, చైన్లు కట్ చేయడానికి వెళ్తుంటే మనోడిని ఎలిజబెత్ కాలుతో తన్నిద్ది. కాయలుగాడు ఇప్పుడు నీ అంతటి నువ్వు జైలుకి వస్తావా, నన్ను ఎత్తకపోమంటావా అని అంటాడు. ఎలిజబెత్ నువ్వు నన్ను ముట్టుకొని కూడా ముట్టుకోలేవుగా అంటుంది. మనోడు ఎత్తి పోలీసు వ్యాన్ లో పడేస్తాడు. అప్పుడే ఇక్కడ కంపెనీ ఓనర్ ఫెడరిక్ అని చెప్పి వాడు వస్తాడు. వాడు వచ్చి మనోడిని కలిసి చూడు కాయలు, వీళ్ళతో పెద్ద మ్యాటర్ కాదు కానీ ఆ పొదలో నీటి కుంటల్లో ఏదో ఉంది, అది మా వాళ్ళని మాటి మాటికి చంపేస్తా ఉంది, ఊళ్ళో వాళ్ళని కూడా చాలా మంది చంపేస్తున్నారు, డిఫరెంట్ పాయింట్ అనుకో, కానీ మా వాళ్ళు కూడా చంపేస్తుంది, దీనివల్ల నా బిజినెస్ కి చాలా పెద్ద దెబ్బ తగులుతుంది, సో పొదల్లో పత్యాపదాలు ఎవడు చేస్తున్నాడో కనిపెట్టు. కాయలేమో ఆవేశపడి ఎవరిని పెడితే వాడిని అరెస్ట్ చేసే రకం కాదు నేను, ముందుగా నా ఇన్వెస్టిగేషన్ నేను చేసుకోవాలి, దీని తర్వాత ఏదో ఒకటి చేయగలనంటే ఏదో ఒకటి తొందరగా చేస్తావు అంటాడు. మనం ఇప్పుడు స్టేషన్ లో ఎలిజబెత్ అని చూస్తాం. ఎలిజబెత్ ఇప్పుడు చాలా డీసెంట్ గా చూడండి, బేసిక్ గా నేను ఒక టీచర్ని, చిన్న పిల్లలకి కిండర్ గార్డెన్ స్కూల్లో చదువు చెప్తూ ఉంటాను. మనోడేమో సో స్టూడెంట్స్ అందరూ నీలాగా చేంజ్ చేసేద్దాం అనుకుంటున్నావా అంటే ఇప్పుడు కోపంతో చూడు కొమ్మలో నీకు ఈ ఊరికి అసలు సంబంధమే లేదు, 4 రోజులు ఉంటావు, పని చేసుకుంటావు, వెళ్ళిపోతావు, ఓవర్ యాక్షన్ ఎక్కువైతే ఆ నీటి కొంటలో పడి మిగతా వాళ్ళగా పోయి నువ్వు పోతావు, కానీ నేను ఈ ఊళ్ళోనే పుట్టాను, ఆ ఫెడరిక్ గార్డ్ ఉన్నాడు కదా వాడి వల్ల మా ఊరంతా కంపు అయిపోతుంది, ఏదో గొప్ప పనులని చేస్తున్నాడు, ఊళ్ళో అంతా బొక్కలు పెట్టి ఆయిల్ లాగుతున్నాడు, నిజం చెప్పాలంటే వాడు తవ్వుతూ అన్ని ఆయిల్ లాగుతున్న ప్లేస్ వాడు కానే కాదు, ఎవరిదో ప్లేస్ ని కబ్జా చేసి ఆ పనులన్నీ చేసుకుంటున్నాడు. మన కాయలు అదంతా ఓకే గానీ సోలేస్ అని ఒకడు ఉన్నాడు, వాడి గురించి నీకేమో తెలుసా అంటే ఎలిజబెత్ ఏమో తిప్పి కొడితే ఊళ్ళో 100-150 మంది ఉంటారు, సో ఊళ్ళో అందరికీ తెలుసు, వాడు ఎవడో నాకు తెలుసు, కానీ ఈ ఊళ్ళో వాడు ఈ మధ్య కనిపించలేదు, ఏమైందో తెలియదు, సడన్ గా మాయమైపోయాడని చెప్తుంది. ఇంకా మనోడు ఓకే చిన్నపిల్లలు చదువు చెప్తా అంటున్నావు కాబట్టి వదిలేస్తున్నా, పోయి చెప్పుకోపో అని చెప్పని వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే మనోడు కాయలుగడు టిఫిన్ చేద్దామని పక్కన ఏదో షాప్ ఉంటే ఆ లోపలికి వెళ్తాడు. అక్కడ ప్రతి ఒక్కరు మనోడిని చాలా వింతగా చూస్తూ ఉంటారు, ఊళ్ళో ప్రతి ఒక్కరు ఇలాగే వింతగా చూస్తుంటారు. ఏం నొప్పి వచ్చిందా అంటే ఎవడు తెలుసు, ఆ ఎదవలకి ఆ కొలం దిగకపోతే అసలు చచ్చిపోతారా అని తెలుసు, 100% పోతారు అక్కడికి వెళ్తే, అయినా అక్కడ పోయి పార్టీలు చేస్తా ఉంటారు, సంబంధం లేని వాటికి అటెన్షన్ ఇస్తా ఉంటారు. చెప్పాలంటే వీళ్ళకి అసలు బోతకుంట యాక్సిడెంట్ నయం. మనోడు ఇప్పుడు డైరెక్ట్ గా ఎలిజబెత్ దగ్గరికి వెళ్తాడు, లేకపోతే ఎలిజబెత్ సీన్ అయిపోయింది అనుకుంటున్నది ఏంది, కాసేపు ఆగండి పొదల్లోకి వెళ్దామని చెప్పి గోల చేసిద్ది. ఇప్పుడైతే ఏదో పూలు ఎక్కడికి ఎందుకు వచ్చావంటే ఆవేశపడమాక టీ తాగడానికి వచ్చా అని చెప్పి కూర్చుంటాడు. ఇక్కడే మనం ఎలిజబెత్ వాళ్ళ ఫ్రెండ్ అయిన పీటర్, వీళ్ళ డాడీ కాదు లేండి, ఆ జుత్తు చూస్తే ఒకేలాగుందా, డాడీ కాదు పీటర్ ఫ్రెండ్, గుర్తు పెట్టుకోండి, పరిచయం చేస్తుంది. అప్పుడే ఇక్కడికి మైక్ అని ఒకడు వచ్చి చూడండి కాయలు, మీరు చాలా దారుణమైన టౌన్ లో ఉన్నది, మీకు ఇక్కడ అవుతున్న విషయాలు, ఆ బోతకుంట రాక్షసుడు, ఈ విషయాలని చెప్పడానికి రెడీగా ఉన్నాను, నాతో పాటు అండి అంటాడు. అప్పుడే అక్కడ ఉన్న ఒకడు వచ్చి ఈ మైక్ గడితో మైక్ ఇంకొకసారి నువ్వు బోతకుంట రాక్షసుడు అది ఇది అని చెప్పి ఊళ్ళో లేని పని మాటలని చెప్పావు అనుకో నువ్వు నా చేతుల్లో వస్తావు అంటాడు. మైక్ గడేమో నీ ఫ్యామిలీ సగం మంది ఆ బోతకుంటలో పడి చచ్చారా, ఎవడో చంపుతుంది వాళ్ళందరినీ, నువ్వేనా ఏం చంపుతుంది. దీని తర్వాత ఈడు వీళ్ళ తమ్ముడు వచ్చి మన కాయలు గాని కూడా డిస్టర్బ్ చేస్తుంటది. మనోడేమో ఎందుకుగా మీకు అంత దోల, అసలు మిమ్మల్ని ఎవడేమన్నాడు, మీ పని ఏదో మీరు చూసుకోండి అంటే అప్పుడే సడన్ గా కరెంట్ పోయి వస్తూ ఉంటది. సడన్ గా పీటర్ మనోడిని పట్టుకొని బయట చాలా భయంకరమైన జీవి ఉంది, దాంతో జాగ్రత్తగా ఉండాలి నువ్వు అని చెప్తే ఏంటా జీవి ఫోటో ఏమైనా ఉందా అని అడిగితే మనోడు కింద ఉప్పు పడేసి దాని మీద జీవి ఎలా ఉంటుందో గీసి చూపిస్తాడు. మనిషి అన్నోడికి అదేం అర్థం కాదులేండి. దీని తర్వాత మనోడు మెంటల్ ఆసుపత్రికి వెళ్తాడు, అక్కడ ఈ అమ్మాయిని చూస్తాడు. ఈవిని చూపించి ఈ పేషెంట్ ని మనం ఎన్నో రోజుల నుంచి చూస్తున్నాం, కదలలేదు, మాట్లాడలేదు, ఏమీ చేయలేదు అని చెప్తూ ఉంటుంది. పేషెంట్ ఎవరనుకుంటున్నది మర్చిపోయాడంటే నైట్ టైం అవడం వల్ల మొహం కనిపించి ఉండదు, అసలే పొదల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంది కానీ ఫేస్ కనిపించలేదు. సినిమా స్టార్టింగ్ లో వచ్చిలా అమ్మాయినండి ఆ బిల్లి గండి బలిచ్చేసిల్లా, అక్కడ పాపం ఆ దెబ్బతో షాక్ అయిపోయి అక్కడ వచ్చి పడింది. మనోడు మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంటే ఇటు మీద పడిపోయి పేక్ కొరికేయడానికి ట్రై చేసిద్ది, నర్సు మేడం లాగేసిద్దిలేండి. దీని తర్వాత మనోడు ఫెడరిక్ ఆడి దగ్గరికి వెళ్తే వాడు చెప్తాడు ఏంటండి మాకు ఇది మేము పనులు చేసుకోవాలా వద్దా, ఆయిల్ కంపెనీ సామాన్లు ఎలక్ట్రిక్ వస్తువులు అన్ని ఎట్టబడితే అయిపోయాయి, మిషన్లన్నీ కంపు అయిపోయాయండి, పొలాల్లో ఉండాల్సిన నాచు పొదల్లో ఉండాల్సిన గడ్డి అంతా దీని మీద ఎందుకుంది అని చెప్పగానే మనోడు వెంటనే వచ్చి ఫోటో తీసుకొని ఇల్లేమో పొదల్లో నుంచి ఆ ఏదో వస్తుంది ఆ నీటి గుంటల్లో నుంచి అదంతా చేస్తుంది, మీరు కనిపెట్టాలి అంటే నేను కనిపెడతాను బో అని చెప్పి మనోడు ఇప్పుడు అడవి మధ్యలో నుంచి ఇప్పుడు మనం వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోతుంటాడు. ఎవడో పగులు టైం వాడు అంతా నైట్ లో వస్తుంది, నన్ను పడుకొని ఇట్లే అని చెప్పి దానికి ఒళ్ళు మండి బయటకు వచ్చి లేపేస్తున్నట్టుంది అందరినీ. అయితే మనోడు చూసుకుంటూ వెళ్తూ
ఉంటే సడన్ గా వీడు ముందు నుంచి దుమ్మన ఏదో పోయిద్ది. వీడు భయపడిపోయి బయట దిగుతాడు. బయటకు పోయి అలా పోతూ ఉంటే ఈసారి అది వెనక నుంచి వచ్చింది. ఇటు చూస్తే మళ్ళీ వెనక నుంచి పోయిద్ది. మనోడికి అర్థమైపోయింది ఖచ్చితంగా ఇది ఆ రాక్షసుడు అయితే కాదని. ఎందుకంటే రాక్షసులు ఇట్లాంటి వేషాలు వేయవండి, మా అయితే మనుషులు వేస్తారు. మేబీ దెయ్యాలు కూడా ఎక్కువగా ఇట్లాంటి వేషాలు వేసే ఛాన్స్ ఉంది. కానీ రాక్షసులు అలా కాదు. అవి ఎప్పుడు పొడిచి చంపావా లేకపోతే పొడిపించుకొని చచ్చిపోయావా అన్నట్టే ఉంటాయి. నైట్ పడుకున్నప్పుడు నెమ్మది వచ్చి కాళ్ళు పట్టుకోవడం లేదా నుంచున్నప్పుడు ఈపు గోకడం ఇట్లాంటివన్నీ దెయ్యాలు చేసేది. మనోడైతే ఎవడో ఒకటి ఈయనైతే పట్టుకుందామని చెప్పి అడవిలోకి వెళ్తాడు. అప్పుడే ఇంకో పక్క ఫెడ్రిక్ వాళ్ళ కొడుకు ఇక్కడ నైట్ టైం కాపలా కాస్తూ ఉంటాడులేండి. వాడికి అడవిలో ఏదో పొదల్లో అలా కదులుతున్నట్టు కనిపిస్తుంది. వెంటనే తుపాకి తీసుకుని గాడెద్దులాగా గాలిలోనే గాలి చేస్తా ఉంటాడు. అదేంటో కూడా కనిపించదు. లోపలికి వెళ్ళిపోతా ఉంటాడు అలా పొదల్లోకి. నేను చంపేస్తా అని. ఇంకో పక్క అటు పక్క ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఏమో నువ్వు బాగా పొదల్లోకి వెళ్ళమాగా అని చెప్పి అరుస్తా ఉంటాడు. వాడు ఎండు ఇంకో పక్క కాయలు గడిపోతా ఉంటే అప్పుడే వెనక నుంచి అటు ఇటు పోయలేని దాకా చుట్టుపక్కల ప్రదక్షిణాలు చేసాడు. వాడు మళ్ళీ వస్తాడు. వాడు ఎదురుగా వస్తుంటే మనోడు ఏ మంకీ క్యాప్ వేసుకున్నావు అది మొహం మీద నుంచి ముందుది చేతులు పైకి లేపు అంటాడు. వాడు అది తీస్తాడు. అతని నున్నటి గుండు చూసి మనోడికి అర్థమైంది ఇతను అదేనే లోలో కానీ ఏదో అదే సినిమా స్టార్టింగ్ లో చెప్పిలా నేను మర్చిపోయా. పెద్దగా గుర్తు ఉండట్లేండి కానీ గుర్తు పెట్టుకోవాలి. వీడు రక్షకుడు దేనికో మనకి తెలీదు. అలా మనోడు దగ్గరికి వస్తా ఉంటే కాయలుగడు గాల్లో కాల్చి నెక్స్ట్ టైం గుండు మీద కాలుస్తా దగ్గరికి వస్తా అని అంటాడు. ఈడైతే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ఉండమాక అంటాడు. అప్పుడే తుపాకి సౌండ్ వినిపిస్తా ఉంటే ఆ గాలుడు అక్కడ కాలుస్తా ఉంటాడు కదా. అడు చూసి ఇటు చూసేటప్పటికి మన గుండెడు మాయమైపోతాడు. ఇంకో పక్క సెక్యూరిటీ ముసలుడు వల్ల ఈడు అడవిలో ఏదో చూసుంటాడు. భూమి బద్దలైపోయినా ఈడైతే పొదల్లోకి వెళ్లే ఛాన్స్ లేదు. వాన కొడుకు పోతే పోయాడు మనకొద్దని చెప్పి భయపడిపోయి గదిలో దాక్కుంటాడు. అప్పుడే సడన్ గా ఆయిల్ కంపెనీ లైట్స్ అన్ని వెలుగుతూ ఆగుతూ ఉంటాయి. ఎవడో అటు నుంచి వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటది. ఇతనేమో కంపెనీ మన కొడుకు ఏడిపియడానికి ఇలా చేస్తున్నాడేమో అనుకుంటాడు. కానీ సడన్ గా భయంకరమైన సౌండ్ రావడం వల్ల ఇతను ఇటు నుంచి కాల్ చేస్తాడు. ఆ తలుపు సందులో చూస్తుంటే ఏదో భయంకరమైనది వచ్చేసి ఇతను ఒక్క తోపు దోసేసి అక్కడే చంపేస్తుంది. కాయలుగా అడవిలో పడి తిరిగి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని వస్తుంటే బండి మీద ఏదో బాడీ వచ్చి పడిద్ది. ఎత్తపోయి బాడీ అవడదని చెక్ చేయిస్తే పాత పోలీస్ హెడ్ తప్పిపోయాడని చెప్పిలా అతంది. ఇప్పుడు మనోడికి ఫోన్ వచ్చింది వెంటనే ఆయిల్ కంపెనీకి రమ్మని చెప్పి. కాయలుగాడు అక్కడికి వెళ్ళి పాపం ఆ ముసలైన బాడీ చూసి షాక్ అయిపోతాడు. అసలు ఏంది స్వామి ఇది, నా జీవితంలో ఇలా ఒకటి సావడం నేను ఎప్పుడు చూడలేదు, ఎవడు చేశాడు ఇదంతా అని చెప్పి కంపెనీ ఓనర్ అడుగుతాడు. ఇతనేమో నాకేం తెలుసు స్వామి, అయినా ఎవడో చేసేదేంటి, కళ్ళు కనిపించలేదా, వాడిని చూస్తే తెలుస్తుందిగా అని అంటే కాయలుగాడు ఎవడో చెట్టు కొమ్మతో పొడిచి చంపేశాడు అర్థం అవుతుంది కదా అంటే ఇతనేమో కాయలు నువ్వు వెట్టయ్యావా అసలు పోలీసు ఎవడో చెట్టు కొమ్మతో పొడిచినట్టు లేదు, అక్కడ చెట్టు కొమ్మ అతని బాడీ లోపల నుంచి బయటకు వస్తుంది, బయట మొలిచేసి వస్తుందని అన్నట్టు ఉంది. సరిగ్గా చూస్తా ఇట్లాంటి చావులు ఇంతకు ముందు ఎన్నో చూసాను నేను అంటే కాయలేమో ఎన్నో సార్లు చూస్తే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి గానీ వాళ్ళు దినాలకి వెళ్ళి భోజనాలు చేసి ప్రశాంతం కూర్చొని ఉన్నావా, కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు నువ్వు అని అడిగితే అంతకు ముందున్న పోలీసు హెడ్ అయినా ఆ జిడ్డుగాడు ఎవడి మీద కంప్లైంట్ ఎవరినిచ్చేవాడే కాదంట. ఎవడు చచ్చినా నీటి కొంట్లో పడి ఏ ముసలో ఏదో ఒకటి కొరికి చంపేసిందని చెప్పి కేసు కొట్టేసేవాడు అని చెప్తాడు. ఇంకో పక్క మనం పీటర్ని చూస్తాం. ఎలిజబెత్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ టీ షాప్ లో చూసాం. అతను ఏదో భయంకరమైన రిచువల్స్ ఏదో చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంటాడు. అంటే చేతపడి ఏదో చేయడానికి చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ పెద్దగా యూజ్ ఏమి ఉండదు, ఏదో అలా చేసి వదిలేస్తాడు. మనల్ని పిలిచుంటే ఇంకా బాగా చేసి ఉండేవాళ్ళం. మనకు తెలియనివే కట్ చేస్తే కాయలు కానిస్టేబుల్ ఇద్దరు నీటి కొలంలో పడి తిరుగుతా ఉంటది. ఆ గుండాయిన వచ్చిల్లా చాలా విషయాలు ఒకటి తెలుసు, వాడిని కనిపెడదామని చెప్పి అడవిలో ముసుగు దొంగలు తిరుగుతా ఉన్నాడు కదా, ఏం చేస్తాడో తెలియదు. వాడి కోసమే వెతుకుతూ నైట్ అయిపోయి ఉంటుంది. నైట్ అవగానే ఇక్కడికి వస్తుంది. వీళ్ళు ఇక్కడికి రాగానే బండి ఆగిపోద్ది. ఇంకో పక్క ఇద్దరు అన్నదమ్ములను చూస్తాం. టీ షాప్ స్టార్టింగ్ లో గొడవపడిలే మిడ్ నైట్ ఈ పొదల్లో పార్టీ చేసుకుంటున్నారు. రెండు పడవలు వేసుకొచ్చి చాప్ పోసుకొని పిక్నిక్ చేసుకున్నట్టు అన్ని సామాన్లు సర్దుకు కూర్చున్నది. సిగ్గులేంది ఇలా కాదు, ఇలా మొహాలు చూస్తేనే తెలుస్తుంది మాటిమాటికి ఇదే చేస్తాదని. ఇన్ని టైమ్స్ వచ్చిన రాక్షసుడు ఏం చేయకుండా వదిలేసాడు చూడండి, వాడికి ఉండాలి. ఇంకో పక్క వీళ్ళని చూస్తే ఇంజిన్ ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయి ఉంటది. పొద్దు నుంచి ఈ చుట్టుపక్కల రౌండ్లు వేస్తా ఉన్నది. పడవ బేసిక్ ఫంక్షన్ ఉంటదిగా ఇంకా అలా నెట్టుకుంటూ వస్తుంది. వెళ్తూ ఉంటే కాయలు ఆ పోలీసు వాడితో ఎందుకు అంత భయపడుతున్నావు నువ్వు, అసలు నేను ఊరికి వచ్చాక ఈ ఊళ్ళో కంటే ఈ పొదల్లో ఈ నీటి కాలంలో ఇక్కడే ఎక్కువ పడి తిరిగాను, నాకు ఎప్పుడు ఏం కనిపించలే. నాకు తెలిసినంత వరకు మీ ఊళ్ళో జనాలందరికీ ఆవేశం ఎక్కువైపోయి ఏడేడే తిరుగుతూ తుపాకులతో కాల్చుకొని ఈ మట్టిలో ఎక్కబోయి మీకు మీరే తన్నుకొని సచ్చి ఏదేదో చెప్పుకు చేస్తున్నారు. అసలు ఇక్కడ ఏం లేదు, భయపడమాక అని అంటే ఈడేమో అదేంటో అండి మీ పొజిషన్ లో డిపార్ట్మెంట్ హెడ్ గా ఎవడొచ్చినా అందరు ఇదే మాట చెప్పి చచ్చిపోతుంటది. సో ఆ గుండుగాడు అడ్డా ఏంటో నాకు తెలుసు, మిమ్మల్ని అక్కడికి ఎత్తపోతా, నేను వెళ్ళిపోతా వెనక్కి అని అంటాడు. ఇంకో పక్క అన్నదమ్ములను చూస్తే ఇంకా రాక్షసుడు ఎన్ని రోజులు తట్టుకుంటాడు వీళ్ళ గోల, అసలే డైలీ వచ్చేస్తున్నారు, ఇంకా ఇది చాలా ఇంకా తట్టుకోలేనని ఒక తెలియని రాక్షసుడు లాంటిది ఏదో వచ్చి ఓ కొమ్మల్ని వీడు బాడీలోకి తోసేసి అక్కడే చంపేస్తుంది. ఇంకో పక్క వీళ్ళిద్దరు ఆ గుండుగాడు అడ్డా దాకా వచ్చేసి ఉంటాడు. ఇక్కడికి వచ్చి చెక్ చేస్తే వాడు అక్కడ ఉండడు. అయితే కాయలుగాడు ఇక్కడికి వచ్చాక ఏవో భయంకరమైన సౌండ్లు వినిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ ఏదో తేడాగా ఉంది, నువ్వు ఇక్కడే ఉండు, నేను పడవేసుకుని వెళ్ళి చూసి వస్తా అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. ఈ పోలీస్ కానిస్టేబుల్ ఏమో సార్ అడవుల్లో మిడ్ నైట్ టైంలో ఏ అడవిలో పోయినా ఇలాగే తేడాగానే ఉంటది, నా మాటిని ఎక్కడికి వెళ్ళమాకండి, ఏడే ఉండండి అని చెప్పి అన్న వాడు వెండ వెళ్ళిపోతుంటాడు. ఇంకో పక్క అన్నదమ్ములు అన్నం లేపేసింది. తమ్ముడు మందులో స్టఫ్ అయిపోవడం వల్ల తీసుకురావడానికి పోయాడు. వచ్చి చూసేటప్పటికే వాళ్ళ అన్నే స్టఫ్ అయిపోయాడని తెలుస్తుంది. ఇటు భయపడే అంత గ్యాప్ కూడా ఇవ్వదు, ఈయన కూడా పట్టుకు వెళ్ళిపోద్ది. ఇంకో పక్క కానిస్టేబుల్ కి
వాళ్ళు అరుస్తున్న సౌండ్లు వినిపిస్తాయి. ఏమవుతుంది అర్థం కావట్లా. లైట్ లేదు చూస్తే దూరంగా ఎవడో కనిపిస్తాడు. ఎవడో అని చెప్పి చూడడానికి వెళ్తాడు. మన కాయలేమో గుండు నువ్వు ఈ చుట్టుపక్కల ఉన్నావని నాకు తెలుసు. చాలా మంది నీ గుండును లేపేద్దామని చూస్తున్నారు. వచ్చి లొంగే అనేటప్పటికి మనోడు ఏదో ట్రాప్ లేకపోయి తల కిందకి ఏలాడతాడు. ఈ లోపు గుండుగాడు కత్తి పట్టుకుని అలా మనోడి దగ్గరికి వచ్చి, చూడు నీకు ముందే చెప్పాను ఇక్కడికి రావద్దని, ఇది సిటీ కాదు, ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో నాకే తెలుసు. కాయలు అడుగుతాడు, అసలు నువ్వు ఎందుకని జనాలు చంపుతున్నావు, నువ్వేమైనా సైకో గడివా, నీకేం వచ్చిందంటే ఇడు నేను ఎందుకు చంపుతానయ్యా, నాకేం పని లేదా అని గుండుగాడు అసలు ఇక్కడ ఏమవుతుంది సిచ్యువేషన్ ఏంటో 2 నిమిషాల్లో చెప్పేస్తాడు. ఆ ఫెడరిక్ గాడు ఆయిల్ అంతా తవ్వుతూ ఉన్నాడు కదా, ఆ కంపెనీ ఓనర్ వాడికి ఈ దీవి అంటే అది ఆ ల్యాండ్, ఆ కొలను, ఆ ప్లేసు అదంతా బేసిక్ గా ఈ గుండుగాడివే అంట. అవన్నీ ఫెడరిక్ గారిని ఇక్కడ తీసుకొచ్చి, చూడు ఈ నేల కింద చాలా ఆయిల్ ఉంది, నాకు బాగా తెలుసు, నువ్వు మంచిగా తవ్వుకో, అన్ని పనులు చేసుకో, ఆయిల్ అంతా లాక్కో, జస్ట్ నువ్వు నాకు ఈ ప్లేస్ కొనుక్కొని దానికి డబ్బులు నాకు ఇవ్వు చాలు అని వాడిని చెప్పాడు. వెళ్ళి వాడికి ఇప్పుడు ఈ గుండోడికి డబ్బులు ఎందుకంటే మనోడు ఆ డబ్బులన్నీ తీసుకొని దేశ సేవ చేద్దాం అనుకున్నాడంట. కానీ కొన్ని రోజులు అయ్యాక గుండుగాడికి ఏం తెలిసింది, దేశ సేవ చేయాలంటే పాలిటిక్స్ లోకి వెళ్ళాలి, మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇంకా మనోడికి ప్లేస్ అమ్మడం ఇష్టం లేక ముందు అమ్ముతా అని చెప్పి తర్వాత అమ్మనని చెప్పి లాస్ట్ కి అమ్మలేదు. కొన్ని డేస్ అయ్యాక వెకేషన్ కి ఎక్కడికైనా వెళ్దామని చెప్పి ఎవరికి చెప్పకుండా మన గుండుగాడు వెకేషన్ కి వెళ్ళిపోయాడు. ఈడు అలా వెకేషన్ కి వెళ్ళి ఇటు వచ్చేటప్పటికి ఆ ఫెడరిక్ గడ్ ఆ ప్లేస్ మొత్తం ఆక్రమించేసి వాడు అమ్మకుండానే ఆ ప్లేస్ ఆ ల్యాండ్ ని కబ్జా చేసేసి ఆయిల్ అంతా తవ్వుకుంటూ ఉన్నాడంట. ఈ ప్లేస్ మొత్తం నేను ఎప్పుడో కొనేసాను, అందుకే గుండుగాడు నాకు ఈ ప్లేస్ అమ్మేసి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి అందరితో చెప్పుకుంటున్నాడంట. ఇప్పుడు గుండుగాడు వచ్చేలోపే ఇంత అయిపోయింది. ఇప్పుడు ఇడు ఊళ్ళోకి పోయాడు అనుకోండి, నేను అమ్మలేదు అని చెప్పినా అసలు ఎవడు నమ్మడు. ఆధారాలు అవన్నీ చూపించే లోపే గుండంతా చెత్త కొట్టేసి బొదగుంటలో తీసుకుపోయి పడేస్తాడు. సో అందుకనే వాడు ఎవరికి కనిపించకుండా ఇక్కడెక్కడే పడి తిరుగుతా ఉన్నాడు. జనాలు చంపుతుంది అయితే ఈడు కాదు, నీటి కొంటలో నిజంగానే ఒక రక్షకుడా ఇంకెవడో ఉన్నాడు. ఒక ఈడైతే గార్డియన్ అంటున్నాడు, ఆ గార్డియన్ ఉన్నాడు అనమాట. నిజానికి ఈ ప్లేస్ అంతా చాలా పవిత్రమైన ప్లేస్ అంట, మామూలు పవిత్రం కాదు, పతివ్రతమైన పవిత్రం అంట. ఇలాంటి పవిత్రమైన ప్లేస్ లో ఊళ్ళో జనాలంతా ఏం చేస్తున్నారు, డైలీ నైట్ అవగానే పత్యాపదాలు పెడుతున్నారు. పొదల్లో ఇప్పుడు దూరతనే ఉంటది, 5 నిమిషాలు గ్యాప్ లేదు, ఎవడో ఒకడు ఏదో చెట్టు కింద స్పాట్ ఎత్తుకొని వెళ్తా ఉన్నారు. అయితే ఈ ప్లేస్ మొత్తాన్ని కాపలా కాస్తున్న ఆ గార్డియన్ వల్ల నేను రాక్షసుడు అంటాను. ఆ గార్డియన్ కి దీనివల్ల పెద్దగా ఏమీ బాధ ఏం లేదంట, డైలీ ఎంటర్టైన్మెంట్ ఉంది అని అసలు పట్టించుకునేవాడు కాదు. మీ సావు మీరు సావండి అని చెప్పి వదిలేశాడు. కానీ ఆ ఫెడరిక్ గాడు వాడొచ్చి ఈ ప్లేస్ మొత్తం ఆక్రమించేసి ఈ ప్లేస్ లో అంత పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఆయిల్ సంబంధించిన ఫ్యాక్టరీ, కంపెనీ అవన్నీ కట్టేసి మొత్తం భూమిలో ఉన్న ఆయిల్ మొత్తం లాగేస్తూ ఆ పవిత్రమైన ప్లేస్ ని అపవిత్రం చేస్తున్నాడు అంట. అందుకని ఇప్పుడు ఆ గార్డియన్ కి కోపం ఎక్కువగా వచ్చేసి కంపెనీ వాళ్ళని చంపేస్తూ దాంతో పాటు ఊళ్ళో జనాలు కనిపిస్తే వాళ్ళని కూడా చంపేసుకుంటూ దిగుతున్నాడు. నిజం చెప్పాలంటే ఆ ఫెడరిక్ గాడే కొంచెం నయమేమో అనిపిస్తుంది. అట్లీస్ట్ అంత పెద్ద కంపెనీనో ఏదో ఒకటి కట్టిసచ్చి ఊళ్ళో జనాలకు ఉద్యోగం అన్న ఇస్తూ ఆ ప్లేస్ దేనికైనా వాడుతున్నాడు. మిగతా జనాలందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళు దీన్ని పవిత్రమైన ప్లేస్ అనుకుంటున్నారో లేకపోతే ఈవినింగ్ టైం పార్క్ అనుకుంటున్నారో తెలియదు. మొత్తం పొదల వ్యాపారం అయిపోయింది ఇక్కడ. వీళ్ళే ఇంకా ఎక్కువ అపవిత్రం చేస్తున్నారు. అయితే మన గార్డియన్ కి అవన్నీ సంబంధం లేదు. ఆయిల్ లాగడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కోపం ఎక్కువగా వచ్చేసి వాళ్ళు పెద్ద ఫ్యాక్టరీలు కట్టి పెట్టారు కదా. బేసిక్ గా ఫ్యాక్టరీల వల్ల లైట్లు ఎక్కువగా ఉంటున్నాయి, మనోడు కళ్ళల్లో నైట్ టైం ఎక్కువగా పడుతున్నాయి. వీళ్ళంటే లైట్లు ఎక్కువ కాదు, ఎంత చీకటిగా ఉంటే పొదల్లో వ్యాపారం అంత బాగా అయ్యిద్ది. అందుకే అనుకుంటే ఇలా ప్రాబ్లం లేదు వీళ్ళంటే. సో నైట్ టైం ఆ కళ్ళల్లో గోల్ ఎక్కువ అయిపోయి అప్పటి నుంచి ఇంకా అసలు ఎవడు కనిపిస్తున్నా వాళ్ళందరినీ చంపుకుంటూ తిరుగుతున్నాడు. అప్పుడు ఇక్కడ ఏదో సౌండ్ వచ్చింది, కరెక్ట్ గా ఇడిపించుకొని ఆ టైంలో వాడిని పట్టుకొని ట్రై చేస్తాడు. కానీ గుండుగాడు వాడు గుండు మీద కొట్టి మళ్ళీ వచ్చామంటే నువ్వు ఖచ్చితంగా చేస్తామని చెప్పి వెళ్ళిపోతాడు. మన కాయలుగాడు అయితే సడన్ గా అప్పుడు ఆ పెద్ద రాక్షసుడుల్లా వాడిని చూస్తాడు. వాడు మన కానిస్టేబుల్ ఉన్నాడు కదా, ఆడిని పట్టుకొని ఈ గార్డియన్ మనోడిని పాపం కానిస్టేబుల్ చంపేస్తాడు. అప్పుడే కాయలుగాడిని గుండోడు నెత్తి మీద కొట్టి కింద పడేలా చేసి వెళ్ళిపోతాడు. ఇడు మళ్ళీ లేచేటప్పటికి అది వచ్చి చంపేసి కూడా వెళ్ళిపోయి ఉంటది. కరెక్ట్ గా అప్పుడు ఎవడో వచ్చి ఫోటోలు తీస్తా ఉంటాడు. ఈయన పట్టుకుని ఎవడో నువ్వు సంబంధం లేకుండా నువ్వు దూరంగా ఉండి వీడియో తీయాలి సినిమా మధ్యలో దూరిపోయి తీయకూడదు అంటే ఈడేమో అది కాదండి, నేను ఆ దెయ్యం ఫోటో తీయాలనుకుంటున్నాను, ఎప్పటి నుంచో ఊళ్ళో జనాలకి ఇలా రాక్షసుడు ఉన్నాడని చూపిద్దాం అనుకుంటున్నాను అని చెప్తాడు. పాపం ఈ గ్యాప్ లో అభం శోభం ఎదుగున్న కానిస్టేబుల్ ఆ అబ్బాయి చచ్చిపోయాడండి. అయితే వీడు తీసిన ఫోటోలన్నీ చూస్తే చాలా భయంకరంగా ఉంటాయి. ఒక ఏది సరిగ్గా ఉండదు అనుకోండి. మళ్ళీ ఇప్పుడైతే మనోడు ఆ ఎలిజబెత్ దగ్గరకు పోయి ఆ పేటగాడు వల్ల చేతబడిలో చేస్తుంటాడు, అతని దగ్గర తీసకపో. మరి ఇక్కడ ఇదంతా ఇంత గోల అవుతుంటే అతనికి ఏదో సంబంధం ఉన్నట్టు అర్థమైపోతుంది. వీళ్ళు ఇక్కడికి వచ్చాక ఇతను కూడా కథ చెప్తాడులేండి, ఇందాకదే మళ్ళీ కొంచెం చెప్తాడు. అయితే మధ్యలో ట్విస్ట్ ఏంటంటే ఆ గుండుగాడు ఎవడో కాదు, ఇతని కొడుకే. నా కొడుకు ఈ స్థలాలు నిజానికి అమ్మలేదు, ఈ స్థలాన్ని ఎన్నో ఏళ్ల నుంచి మా వంశస్థులం అందరం చాలా గొప్పగా పవిత్రంగా చూసుకుంటూ వస్తున్నాం. ఇవేమి రియల్ ఎస్టేట్ స్థలాలు కాదు, చాలా మంచి స్థలాలు. దీన్నే ఒక గార్డియన్ ఎన్నో ఏళ్ల నుంచి కాపాడుతూ వస్తున్నాడు. కానీ ఫెడరిక్ గాడు కబ్జా చేసి అంత పెద్ద కంపెనీలు అవన్నీ కట్టేశాడు. కట్టాడు ఏదో అన్ని లైట్లు నైట్ టైం వేస్తూ ఉన్నాడు. మొహమ్మద్ లైట్ పెడితే గార్డియన్ కి అసలు మనిషి కన్నా నిద్ర ఎక్కువ పట్టిద్దా? అందుకే
గార్డియన్ వచ్చేటప్పుడు మాటి మాటికి లైట్లు ఆగుతూ ఆన్ అవుతూ ఉంటాయని చెప్పాను. సో ఇంక దేంతో పొదలతో ప్రాబ్లం లేదు, కంపెనీతో కూడా ప్రాబ్లం లేదు, ఆ లైట్లతో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇతను ఏం చెప్తానంటే లాస్ట్ గా అంతకు ముందు అయితే జనాలు పార్టీలు బీర్ బాటిల్స్ అవి అనుకుంటూ ప్రశాంతంగా ఉండేది, కానీ అంత పెద్ద కంపెనీని కట్టి వీడు ప్లేస్ ను అపవిత్రం చేసాడు, జనాలకు ఉద్యోగం ఇస్తూ అప్పటి నుంచి ఇది అంతా అవుతుంది అని చెప్పి అంటాడు. అప్పుడే మన కాయలుగాడు ఇప్పుడు మేము చాలా మంది చెప్పింది కదా మళ్ళీ నాకు చెప్తా ఉన్నాను, నాకు అర్థమైంది, నేను ఎడ్డిగాండి కాదు, కానీ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే నేను పోలీస్ని, ఒక పోలీస్ అయ్యుండి సైన్స్ కి ఎంతో వాల్యూ ఇచ్చే ఒక పెద్ద మనిషిని అయ్యుండి కాయలు అని ఒక గొప్ప పేరు పెట్టుకొని ఇప్పుడు మీరు దెయ్యాలు రాక్షసులు పోతాలంటే నమ్మడం చాలా కష్టమైన పని. ఇప్పుడు ఇది వేరే విషయం అనుకోండి, నేను నైట్ టైం ఆ రాక్షసుడిని రక్షకుడు ఎవడో డైరెక్ట్ గా చూసేసాను, నేను నా కళ్ళ ముందే నా ఫ్రెండ్ ని పొడిచి చంపేశాడు, బట్ స్టిల్ నమ్మడం కష్టం. పీటర్ ఏమో ఎవడు నమ్మమన్నాడు, నేను నమ్మమాక అప్పుడే ఎలిజబెత్ వచ్చి మనను పట్టుకుని నువ్వు డైరెక్ట్ గా చూసావా, రాక్షసుడిని చూసేసావా, సిగ్గుసేన లేదంటావు నీకు, నాకు వచ్చి చెప్పుండొచ్చుగా మధ్యలైన సినిమాలో కనిపించేదాన్ని నేను, ఎట్టుంటది అసలు ఎలా ఉంటుందో చెప్పు అంటే నాకు సరిగ్గా తెలియదు అంటాడు. పీటర్ ఏమో నీకు తెలుసు, సరిగ్గానే తెలుసు, నువ్వు చూసావు, ఓవర్ యాక్షన్ చేయకు, నిజానికి ఆ గార్డియన్ ఎవరిని చంపాలో చూస్ చేసుకొని చంపుతుంది అని చెప్తాడు. మన కాయలు అలా అయితే ఆ గార్డియన్ ఎవడెవరిని చంపాలనుకుంటుందో చెప్పు అంటే ఈడు అందరినీ చంపేయాలనుకుంటుంది, అది అందరినీ చూస్ చేసుకుంది అని అంటే కాయలేమో ఇప్పుడు అది అందరినీ ఊళ్ళో అందరిని చంపేసి ఎవరిని కాపాడాలనుకుంటుంది, దేన్ని కాపాడాలనుకుంటుంది. పీటర్ ఏమో నేను గార్డియన్ అన్నాను కానీ అందరిని కాపాడడానికి ట్రై చేస్తున్నాను చెప్పానా, దాని కళ్ళకి వచ్చింది, ఆ టైంలో కళ్ళల్లో లైట్లు వేస్తున్నారు, సో అది దాని కళ్ళని కాపాడాలనుకుంటుంది అంతే. నేను ముందే చెప్పాను అది మనుషులకి వాళ్ళకి గార్డియన్ కాదు, అది ఆ ప్లేస్ కి గార్డియన్, బిల్డింగ్లు ఇదంతా సంబంధం లేదు, ప్లేస్ ని కాపాడాలి అంతే. కాయలకి ఇవన్నీ విని కోపం వచ్చేసి వెళ్ళిపోతూ ఉంటే ఎలిజబెత్ వెనకాల వెళ్ళి ఏంటి అసలు ఏం చెయ్యాలనుకుంటున్నావు నువ్వు, కాయలు గడవ నాకేం చేయాలో తెలియట్లేదు అని అంటాడు. దీని అలా వెళ్తూ సడన్ గా ఏమైందో తెలియదు, అంతా ప్లేస్ ప్రభావం అనుకుంటా, ఆ పొదల మహత్యం వల్ల ఇద్దరు అక్కడే సంగమం మొదలు పెట్టేస్తారు. ఏదైతేనే మన వాళ్ళకి ఇంకా అర్థం అయిపోయింది కదా, దీంతో ఈ సంగమాలతో గార్డియన్ కి పెద్ద ప్రాబ్లం లేదు, నైట్ టైం బిల్డింగ్ మీద లైట్లు ఆన్ చేయకూడదు, దాంతోనే ప్రాబ్లం. అప్పుడే ఇక్కడికి కంపెనీ ఓనర్ గడు మధ్యలో వచ్చి కాయల్ని పట్టుకొని నేను అసలు ఏం పాపం చేశాను స్వామి, ఎందుకు నా గురించి ఎవడూ పట్టించుకోడు అని అంటే మొదటి నువ్వు ఆవేశపడమాక, ఇవాళ నైట్ నేను తుపాకీతో ఆ క్రీచర్ని లేపేస్తాను, నువ్వు హ్యాపీగా పోవు అంటాడు. దీని తర్వాత నైట్ తుపాకులు గుండ్లు అన్ని పోగేసుకొని చంపేద్దామని వెళ్తుంటాడు. ఎలిజబెత్ అడ్డం పడి ఇప్పుడు నేను కూడా నీతో పాటు వస్తా అంటుంది. మనోడు ఎందుకు అంటాడు. ఎలిజబెత్ ఏమో సినిమా స్టార్టింగ్ లో చూపించాను నన్ను, క్లైమాక్స్ వచ్చేసింది, ఇప్పుడు కూడా చూపేది, ఇంకా నేనేమో తెలుగు సినిమా హీరోయిన్ అనుకుంటున్నావా, నీకు మూడు వచ్చినప్పుడల్లా వచ్చి మిగతా స్టోరీ అయ్యే టైంకి వెళ్ళిపోవడానికి, కాయలు కాట మాత్రం లేదు నేను దేశబాన్ అంటాడు. ఇంకో పక్క ఈయన్ని చూస్తే వాడి లాస్ట్ చేతబడి ప్రాసెస్ ని స్టార్ట్ చేసేసి ఉంటాడు, ఇంకా చావులు ఆగిపోవాలి అని చెప్పి వెళ్తూ ఉంటాడు ఆ ప్రాసెస్ ఏదో చేసుకుంటూ. అప్పుడే ఆ క్రీచర్ నెమ్మదిగా అక్కడ దాకా అలా వచ్చాడిని పట్టుకొని ఈడు దాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి ఈ చావులు ఆగిపోవాలి అంటే అది ఈడనే పొడి చేసి ఈడనే చంపేస్తుంది. చెప్పానుగా ముందే వాడు మోహన్ చూసినప్పుడే అనుకున్నా వాడు చేతబడి సరిగ్గా కాదు, జుత్త అలా అంత పెంచాడంతే అని చెప్పి. ఇంకో పక్క వాళ్ళ కంపెనీ వాళ్ళ కొడుకులలో వాళ్ళ తుపాకులు ఎత్తుకొచ్చి వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు, ఇక్కడ ఏమైనా కనిపిస్తే రేపేద్దామని. ఇదే అడ్డం వస్తుంది. అప్పుడే మన గుండుగాడు నీళ్ళలోంచి అలాగ ఏదో స్పెషల్ మిలిటరీ ఫోర్స్ లాగా వచ్చి వాడి తుపాకీ లాక్కొని వాడినే కొట్టేస్తాడు. అప్పుడే ఎలిజబెత్ కూడా ఇక్కడికి వచ్చేసి ఉంటది. ఎందుకుగా అంటే ఏందండి రాకూడదా ఏంది, ఇప్పుడు ఎంతసేపు నీ కంపు మొహాలు చూస్తా ఉంటాం, అందుకే నేను పిలిపించా. అయితే ఆ క్రీచర్ కూడా అలా చూసిద్ది వచ్చావా అని చెప్పి. కాయలుగడు వెళ్తూ ఉంటే చాలా శవాలు కనిపిస్తూ ఉంటాయి, చనిపోయే శవాలను ఆడే వదిలేసి మళ్ళీ ముందుకు వెళ్తా ఉంటాడు. ఎలిజబెత్ కూడా ఇక్కడికి వచ్చేసి ఇన్ని పట్టుకొని పద ఇంకా డైలాగులు వద్దులే మన ఇద్దరం సాల్వ్ చేసేద్దామని, మొత్తం మన చేతిలోనే ఉందంటుంది. ఇంకో పక్క గుండుగాని చూస్తే ఇడు ఆ పెద్ద ఆయిల్ కంపెనీ ఉంది కదా పక్కనే కట్టాడు, దాని మొత్తానికి బాంబులు కడతా ఉంటాడు దీన్ని లేపేద్దామని చెప్పి. అది కానీ పేలిపోయింది అనుకోండి ఆ రక్షకుడు వెళ్ళిపోతాడు, ప్రాబ్లం ఏ ఉండదు, కళ్ళకల్లగా లైట్లు లేవు, అంతా హ్యాపీ. దాని తర్వాత ఎవడు పత్యాపాలు ఎవడ పదల్లో వాళ్ళు ప్రశాంతంగా చేసుకోవచ్చు. అందుకే పేల్చేద్దాను బాంబులు కడతంటే కంపెనీ ఓనర్ కూడా అక్కడికి వచ్చి గుండో ఆపే లేకపోతే కాల్చి చంపేస్తా అంటాడు. కరెక్ట్ గా అదే టైంకి మన కాయలు ఎలిజబెత్ వీళ్ళు కూడా ఇక్కడికి వస్తారు తుపాకులు పట్టుకొని. అప్పుడే ఫెడరిక్ గాడు మన కాయల్ని ఇంకా గుండుగాడిని ఇద్దరిని తుపాకులతో కాలుస్తాడు. అంటే ఎవరికి సరిగ్గా తగలదు అనుకోండి, చేతులకి వీళ్ళకి వాటికే తగులుతాయి. ఎలిజబెత్ అప్పుడే చెప్పిద్ది, నేను చెప్పేది విను, ఆ క్రీచర్ వచ్చింది అది మనల్ని చంపేస్తుంది అని అంటే ఈడేమో అది వస్తే రాని, అది ఎప్పుడు వచ్చినా దాన్ని కూడా నేను చూసుకుంటా అని అంటాడు. ఎలిజబెత్ ఏమో వస్తే రాని ఏంటి బే, వెనక్కి తిరిగి చూస్తావు, అది నీ వెనకే నుంచోని చెప్తున్నాను అని అంటుంది. చూస్తే నిజంగానే పాపం అది వెనకే ఉంది. ఈడ తుపాయితో తెగ కాల్చడానికి ట్రై చేస్తాడు. ఇంత చిన్నదానికి చనిపోతే అది మానుస్టర్ ఎలా అవుతుంది. వచ్చి వాడిని పట్టుకొని వాడి నోట్లో నుంచి కడుపులో నుంచి ఆయిల్ వచ్చేలా చేసి పాపం వాడు ఆయిల్ కక్కుని చచ్చిపోతాడు. ఆయిల్ అని చెప్పి ఉన్నాడు కదా, దాంతోనే చంపేసిందని సింబాలిక్ గా పెట్టాడు. అంటే రక్షకుడికి అన్ని తెలుసు, వీడు కంపెనీ ఓనర్ ఈడే అని తెలుసు, వీడు ఆయిల్ కోసం ఇదంతా చేస్తున్నాడని తెలుసు, అంటే పొదలు వ్యాపారాలు ఇవి కూడా అన్ని తెలుసు. దానికి ఇన్ని రోజులు ఏం తెలియదు, జస్ట్ అడవిలో ఎవరిన కనిపిస్తే చంపేస్తుందిలే అని అనుకున్నాను, అన్ని తెలిసే చేస్తుంది. అయితే ఇది లేపేశాక ఇద్దరు ప్రేమ జంటను చూసిద్ది, వీళ్ళని కూడా లేపేద్దాం అనుకుంటది. అప్పుడే మన గుండుగడు మీద పారిపోండి అని లాస్ట్ గా బాంబులు పెట్టిగా బాంబులన్నింటినీ యాక్టివేట్ చేసేసి పేల్చేస్తాడు మొత్తం. లాస్ట్ గా చూస్తే జంట బతికే ఉంది, వీళ్ళకి ఏం కాలేదు, మిగతా వాళ్ళు చచ్చిపోయారు, రాక్షసుడు బతికే ఉంటాడు. సో రక్షకుడు బతికే ఉన్నాడు. లైట్లు ఆగిపోవడం వల్ల అతను పనిలోకి వెళ్ళిపోతాడు, వీళ్ళ పనిలోకి వెళ్ళిపోతాడు. అండ్ అక్కడ సినిమా అయిపోద్ది. చేస్తే లైక్ చేయడం మర్చిపోద్ది. కొంచెం బాగా వింత సినిమాలు ఏమైనా ఉంటే చెప్పండి, చేద్దాం. అందరూ చూసేసిన సినిమాలు వద్దు, వీడిని
నేస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లేకపోతే మన వీడియోస్ నోటిఫికేషన్ మీకు రావు. థ్యాంక్ యూ.